హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లాసెట్ పీజీ ఎల్సెట్ 2026కి సంబంధించి రేపు మనకు కీ పేపర్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాన్నే రెస్పాన్స్ షీట్స్ అయితే అంటారు. ఇక్కడ మనకు రేపు ఏ టైంకి రిలీజ్ అవుతుందని చెప్పి లేటెస్ట్ అప్డేట్లు అయితే వాళ్ళు టైం ఇవ్వడం జరుగుతుంది. లేదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఎప్పుడైనా సరే వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఏ విధంగా మనం చెక్ చేయాలని చెప్పి ఇప్పుడు ఇమేజెస్ ప్రకారం ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇమేజెస్ని బట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు రేపు 3 ఆప్షన్స్ అయితే ఎనబుల్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రెస్పాన్స్ షీట్స్ అని చెప్పి, మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ కీ అని చెప్పి, కీ అబ్జెక్షన్ ఫామ్ అని చెప్పి ఈ 3 మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనము రెస్పాన్స్ షీట్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే హాల్ టికెట్ నెంబర్ అడగడం జరుగుతుంది. అక్కడ ఇచ్చేసి గెట్ రెస్పాన్స్ షీట్ అని మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ అటెండ్ చేశారో అదంతా మీకు కనిపించడం జరుగుతుంది. మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టారో అలాగే పక్కన కరెక్ట్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. ఆ రెండు మనం మ్యాచ్ చూసుకొని మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవాలి. సో రేపు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ పేపర్ అనేది. ఇక్కడ మనకు క్వశ్చన్ ఐడి, స్టేటస్, చూజ్ ఎన్ ఆన్సర్ అని చెప్పి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనము ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 చూస్తే నాటో అనేది దీనికి సంక్షిప్త రూపం, అంటే ఆన్సర్ వచ్చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ ఈ అబ్బాయి ఏం పెట్టాడు అంటే 3 ఆప్షన్ పెట్టడం జరిగింది. అప్పుడు 3 ఆప్షన్ ఏంటి అంటే రాంగ్ అనమాట. సో ఇక్కడ మనకు రాంగ్ వచ్చింది కాబట్టి మార్క్స్ అనేది మనకు రావడం జరగలేదు అని మనం లెక్కేసుకోవాలి. మనకి ఎప్పుడు మార్క్స్ వస్తాయంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఒకటి, ఇక్కడ మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ కూడా ఒకటే అయినట్లయితే ఇక్కడ మీకు 1 మార్క్ వచ్చినట్టు లెక్క. ఇలాగ 120 క్వశ్చన్స్ కి మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే 120కి ఎన్ని మార్కులు వచ్చాయనేది అప్రాక్సిమేట్లీగా మీకు తెలియడం జరుగుతుంది. దీన్నే రెస్పాన్స్ షీట్స్ లేదా కీ పేపర్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం చూద్దాము. 120 మార్కులకి ఎన్ని మార్కులు రావాలి? 5 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ ఎల్ఎల్బి గురించి ముందు చూస్తే 35% రావాలంటే 42 మార్కులు అనేది మనకు పాస్ మార్క్స్ అనమాట, ఖచ్చితంగా రావాలి. అయితే ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ ఎవరైతే ఉన్నారో అంటే ఎస్సీ కానీ ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో నో మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ అంటున్నారు. అంటే 42 కంటే తక్కువ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు క్వాలిఫై అవడం అయితే జరుగుతుంది. మిగిలిన కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా 42 మార్కుల కంటే ఎక్కువ వచ్చినట్లయితేనే, అంటే మినిమం 42 వస్తేనే క్వాలిఫై అయినట్లుగా మనం లెక్కేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు రిజల్ట్ లో ర్యాంక్ కార్డ్ అనేది కనిపించడం జరుగుతుంది. ఎల్ఎల్ఎం విషయానికి వచ్చేసినట్లయితే మనకు 25% అనేది రావాలి. అంటే 120 మార్కులకి 30 మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి ఎన్ని మార్కులు వచ్చినా సరే వాళ్ళు జస్ట్ అటెండ్ అయితే చాలు, వారు క్వాలిఫై అయిపోతారు. కానీ ర్యాంక్స్ భారీ స్థాయిలో వస్తాయి. సో కీ పేపర్ అనేది సింపుల్ గా ఈ విధంగా చూసుకోండి. తర్వాత మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ కీ అని చెప్పి ఉండడం జరిగింది. సో దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే అన్ని పేపర్స్ షిఫ్ట్ 1లో షిఫ్ట్ 2లో ఎల్ఎల్ఎం 3 ఇయర్స్ 5 ఇయర్స్ అన్ని పేపర్స్ కూడా మనకు మొత్తం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్స్ ని. అలాగే అక్కడ కరెక్ట్ ఆన్సర్స్ తో పాటు వాళ్ళు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ కీ అబ్జెక్షన్స్ ఫామ్ అని ఉంది. దీని గురించి మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఏదైనా మీ రెస్పాన్స్ షీట్ లో కానీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో కానీ ఏదైనా తేడాగా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ మీరు గూగుల్లో నుంచి వాళ్ళకి ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది. ఇది కరెక్ట్ ఆన్సర్, మీరు ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అని చెప్పి మీరు ప్రూఫ్ చేయగలిగితే మీకు ఒక మార్క్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అది ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలంటే కీ అబ్జెక్షన్ ఫామ్ లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ వేయాలి, క్వశ్చన్ ఐడి వేయాలి, మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఐడి వేయాలి. అలాగే కరెక్ట్ ఆన్సర్ ప్రూఫ్ మీరు గూగుల్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా చాట్ జీపీటీ నుంచి కానీ అఫీషియల్ గా మీరు వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. అప్పుడు మనకు కీ అబ్జెక్షన్స్ వాళ్ళు వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. రేపు ఈ విధంగా చెక్ చేయండి. దీని మీద ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే లేదా నేను ఏదైనా మర్చిపోయినట్లయితే నెక్స్ట్ వీడియో చెప్పడానికి ట్రై చేస్తాను. కింద కామెంట్స్ లో తెలియజేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్ మీ 4 యాప్ లో నుంచి నిమిషానికి 3 రూపీస్ చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి నాతో మాట్లాడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.